శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. శ్రీ గణేశాయ నమః. ప్రియాత్మ బంధువులారా, నిత్య జీవితంలో భగవద్గీత 317వ భాగం 14వ అధ్యాయం గుణత్రయ విభాగయోగము. క్రిందటి ఎపిసోడ్లో పరమాత్మ 1వ శ్లోకంలో ఏమన్నాడు అర్జున్తో? అర్జునా, జ్ఞానాలలో కల్లా శ్రేష్టమైన ఉత్తమమైనటువంటి జ్ఞానాన్ని నీకు మళ్ళీ మళ్ళీ బోధిస్తున్నాను అన్నారన్నమాట. ఇంకా ఇది అన్ని జ్ఞానాల్లోకి శ్రేష్టమైంది అని చెప్పారు. చెప్పి ఈ జ్ఞానం పొందడం వల్ల కలిగేటువంటి ప్రయోజనాలు మరొక్కసారి విను అని చెప్తున్నాడు ఈ 2వ శ్లోకంలో. ఈ జ్ఞానాన్ని పొందిన వల్ల ఏ ప్రయోజనం అని అడుగుతావేమో, ప్రయోజనాన్ని ఇప్పుడు చెప్తున్నాను వినవయ్యా అంటున్నాడు. ఏమంటున్నాడు 2వ శ్లోకంలో? ఇదం జ్ఞానముపాశ్రిత్య సాధర్మ్యమాగతాః సర్గేపి నోపజాయంతే ప్రళయేన వేధించేత అంటాడనమాట స్వామి. అంటాడు, అర్జునా, ఈ జ్ఞానాన్ని ఆశ్రయించి అనుష్ఠించినటువంటి మునులు నా సాధర్మ్యాన్ని అంటే నా స్వరూపాన్నే ప్రాప్తించుకుంటారు. ఎవరైతే ఈ జ్ఞానాన్ని ఆశ్రయించి అనుష్ఠిస్తారో అటువంటి మననశీలురైనటువంటి మునులు నా స్వరూపాన్నే పొందుతారు అంటున్నారు అన్నమాట. అటువంటి వారు సృష్టికాలంలో మళ్ళీ పుట్టరు, ప్రళయకాలంలో మళ్ళీ నశింపరు. వాళ్ళు పూర్ణుడైన వాడికి చావు పుట్టుకలతో అసలు పనే ఉండదు కదా. పూర్ణుడైన వాడు పుట్టడము చావడము జరుగుతుందా? జరగదు. వాడు పూర్ణుడు అంటున్నాడు అన్నమాట. ఇప్పుడు గత శ్లోకంలో, ముందరి శ్లోకంలో పరాం సిద్ధి మతో గతాహ అన్నాడు. మొదటి శ్లోకంలో పరాం సిద్ధి మితో గతాహ అన్నాడు కదా. ఆ వాక్యం ఏ అర్థంతో ప్రయోగింపబడిందో అదే అర్థంతో ఈ శ్లోకంలో కూడా ఏమంటాడు? మమ సాధర్మ్యయా అంటున్నాడు అనమాట. గతాహ అంటున్నాడు. అర్థమైందా? ఈ వాక్యం కూడాను ఆ పరాం సిద్ధి మితో గతాహ అనేటువంటి వాక్యం ఇచ్చేటువంటి అర్థాన్నే ఇస్తుంది. అదేవిధంగా ఇది ప్రయోగింపబడింది. రెండిటి అర్థము కూడాను ఒక్కటే. ఎవరైతే క్షేత్రజ్ఞులను విచారించి క్షేత్రజ్ఞుని యొక్క పరమార్థ స్వరూపాన్ని, ఆ జ్ఞానాన్ని పొంది ఉన్నారో వారికి పరమగతి ప్రాప్తి లభిస్తుంది. వారు భూత ప్రకృతి నుండి విముక్తులవుతారు. ఈ ప్రకృతి యొక్క బంధం నుండి, ఈ ప్రకృతితో కలిగినటువంటి ఆ బంధం నుండి విముక్తులవుతారు, విడుదల పొందుతారు అంటారన్నమాట. ఇప్పుడు గడిచిన 13వ అధ్యాయం చివరిలో కూడాను భగవంతుడు ఇదే మాట చెప్పున్నాడు అనమాట. ఏ మాట? ఎవరైతే క్షేత్రజ్ఞుని యొక్క జ్ఞానాన్ని పొంది ఉంటారో, క్షేత్రజ్ఞుని యొక్క పరమార్థ స్వరూపాన్ని తెలుసుకుని ఉంటారో అటువంటి వారు భూత ప్రకృతి నుండి విముక్తులు అవుతారు అని 13వ శ్లోకంలో, 13వ అధ్యాయంలో 34వ శ్లోకంలో కూడా భగవంతుడు మనకి చెప్పున్నాడు. ఇదే మాట చెప్పున్నాడు అన్నమాట. ఆ శ్లోకంలో చెప్పబడినటువంటి తాత్పర్యాన్ని ఈ అధ్యాయంలో ప్రారంభంలో 2 శ్లోకాలలో ఆయన వివరించి చెప్పాడు. 13వ అధ్యాయంలో 34వ శ్లోకంలో చెప్పినటువంటి విషయాన్ని 14వ అధ్యాయంలో మొదటి 2 శ్లోకాల్లో చక్కగా వివరించాడు పరమాత్మ. ఇక్కడ గుణాల యొక్క, వాటి కార్యాల యొక్క జ్ఞానము తెలుసుకుంటే అది ముక్తికి సోపానము, ముక్తికి కారణమవుతుంది అని మనకి ఇక్కడ అర్థం కావాలా. త్రిగుణాల యొక్క స్వభావం, త్రిగుణాల యొక్క కార్యాలు, అంటే త్రిగుణాల వల్ల కలిగేటువంటి ఏ కార్యాలు అయితే ఉన్నాయో, సుఖము, దుఃఖము, ఇవన్నీ విచారము, ఇవన్నీ సంతోషము, మోదము, అవన్నీ ఉంటాయి కదా. ఈ కార్యాలను గురించినటువంటి జ్ఞానం ఉన్నట్లయితే ముక్తికి ఇదే కారణమవుతుంది. ఈ జ్ఞానాన్ని ఆశ్రయించి త్రిగుణాలని అతిక్రమించేటువంటి ఎవరైతే మహనీయులు ఉన్నారో, ఈ జ్ఞానాన్ని ఎవరైతే ఆశ్రయించి వీటిని బాగా అనుష్ఠించి ఈ జ్ఞానాన్ని అనుష్ఠించి వాళ్ళు త్రిగుణాలను అతిక్రమించేటువంటి శక్తిని పొంది
త్రిగుణాలను అతిక్రమిస్తారో అటువంటి ఆ మహనీయులు పరమాత్మ యొక్క స్వరూపాన్నే పొందుతారు అని మనకి ఇక్కడ అర్థమవుతుందన్నమాట. ఇక్కడ సాధర్మ్యం అనేటువంటి మాటకు భగవంతుని యొక్క స్వరూప ప్రాప్తే అని మనం అర్థం చేసుకోవాలి. అంటే సాధర్మ్యాన్ని పొందుతారు అంటే నా స్వరూపాన్నే పొందుతారయ్యా అని మనకి అర్థం అవ్వాలన్నమాట. అంటే భగవంతుని స్వరూపాన్ని పొందడం అంటే ఏంటి? కైవల్యముక్తి, కైవల్యం అనమాట. ఆయన స్వరూపమే అయిపోవడం అంటే కైవల్య మోక్షం అన్నమాట. కాబట్టి ఎవరైతే ఈ యొక్క జ్ఞానాన్ని పొంది ఈ త్రిగుణాలను అధిగమిస్తారో అటువంటి మునులందరూ కూడాను నా సాధర్మ్యాన్ని పొందుతారు, కైవల్య ముక్తిని పొందుతారు అంటున్నాడు అనమాట. కాబట్టి ఈ అధ్యాయంలో చెప్పినటువంటి ఈ జ్ఞానులు ఎవరైతే ఉన్నారో, ఈ అధ్యాయంలో ఇప్పుడు చెప్పబోయేటువంటి మునులు అన్నారు కదా, ఆ మునులు జ్ఞానులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ప్రకృతి పురుషుల యొక్క స్వరూపాలని చక్కగా ఎరిగిన వారు అవుతారు, ప్రకృతి పురుషుల స్వరూపాన్ని ఎరిగిన వారు అవుతారు. అదేవిధంగా గుణ సహితమైనటువంటి ప్రకృతికి అతీతులు అవుతారు, ప్రకృతి పురుషుల యొక్క స్వభావాన్ని ఎరుగుతారు, ఈ గుణాలకి అతీతులు అవుతారు. అదేవిధంగా నిర్గుణ నిరాకార సచిదానంద ఘన పరమాత్మ స్వరూపంతో అభేదమై ఉండిపోతారు. మూడోది ఏంటంటే సచ్చిత్తానంద స్వరూపమైన పరమాత్మతో సాధర్మ్యాన్ని పొందుతారు, అంటే వాళ్ళ యొక్క స్వరూపాన్నే అయిపోతున్నారన్నమాట ఈ మునులు. ఇటువంటి వారు సృష్టికి సమయంలో మళ్ళీ జన్మించరు, ప్రళయకాలంలో నశించరు. వారి జన్మానికి బీజమైనటువంటి ప్రకృతిని దాటిపోయారు. వాళ్ళు చిదేక రసతను పొందిపోయారు. కాబట్టి వారికి ఇంక జన్మ లేదు, ప్రళయంలో వారికి నాశనము లేదు. సృష్టిలో వాళ్ళకి జన్మ లేదు, ప్రళయంలో వాళ్ళకి నాశనము లేదు. వాళ్ళ స్థితికి ఎప్పుడు కూడా ప్రమాదమే లేదు. వాళ్ళిక పుట్టరు, వాళ్ళు నశించరు, జనన మరణాలకు అతీతులై ప్రకృతి బంధానికి అతీతమైపోయి ఆ సాధర్మ్య రూపంలో పరమాత్మతో ఉంటారన్నమాట. కాబట్టి ఈ ప్రసంగంలో జ్ఞానుల ముక్తికి ఉపాసకుల ముక్తికి వ్యత్యాసాన్ని మనం కొంచెం గమనించాలన్నమాట. ఏంటి జ్ఞానుల ముక్తి ఎలా ఉంటుంది, ఆ ఉపాసకుల ముక్తి ఎలా ఉంటుంది? ఇప్పుడు యజ్ఞాది కర్మకాండలు చేసి వీళ్ళు ఉపాసకులు అనమాట. కర్మకాండలు, యజ్ఞాలు, అవి ఇవి జ్యోతిష్ స్తోమాది యజ్ఞాలు, ఇంకా వాజపేయాది యజ్ఞాలు, ఇవన్నీ చేసిన వాళ్ళంతా ఏం చేస్తారు? వాళ్ళకేంటంటే ఏ శివలోకమో, ఏ విష్ణులోకమో, ఎక్కడో ఒక లోకాలు మొదలైనటువంటి లోకాలలో ఆ సారూప్య ముక్తిని పొంది ఉంటారన్నమాట. వాళ్ళు ఎవరు? యజ్ఞయాగాది కర్మలు చేసి ఉపాసన రూపంలో ఆ యొక్క ముక్తిని పొందేవాళ్ళు. వాళ్ళు ఏం చేయాలి? వాళ్ళు మళ్ళీ ఒక సృష్టిలో మళ్ళీ పుడతారు, మళ్ళీ వాళ్ళకి ప్రళయంలో నశింపు ఉంటుందన్నమాట. కానీ ఇప్పుడు ముందు చెప్పినావే ఏది జ్ఞానుల యొక్క ఈ మోక్షం ఉంది చూశారు. ఈ జ్ఞానులైన వాళ్ళు ఒక్కసారిగా ముక్తిని పొందినట్లయితే వాళ్ళు హిరణ్య గర్భుడు అంటే ఏంది? సృష్టి మొత్తము స్థూల అభిమాన దేవత సమిష్టి స్థూల అభిమాన దేవత హిరణ్య గర్భుడు అనమాట. అంటే సృష్టి పుట్టినప్పుడు ఆయనతో పాటు పుట్టడము, మళ్ళీ ఆయన నశించినప్పుడు మళ్ళీ ఆ హిరణ్య గర్భుడు నశించినప్పుడు మళ్ళీ కాలంతో వీళ్ళు నశించడం అనేది ఏది ఉండదు. వీళ్ళు పూర్తిగా సాధర్మ్యం చెంది పూర్తిగా పరమాత్మ యొక్క ఆత్మస్వరూపమై ఆత్మతో పాటు ఆ పరాం సిద్ధిం అనేటువంటి ఆ స్థితిలో వాళ్ళు నీళ్ళకలగా ఉండిపోతారు. ఇది ఉపాసకుల యొక్క ముక్తికి జ్ఞానుల యొక్క ముక్తికి తేడా. ఈ ఉపాసకుల ముక్తి అంతా కూడాను టెంపరరీ. వాళ్ళు ఏయో కొన్ని లోకాల్లో ఉండి ఆ లోకాల్లో వాటిని అనుభవించి తిరిగి మళ్ళీ పుట్టుక, మళ్ళీ నశింపు ఉంటుంది. అదే అలా కాకుండా జ్ఞానుల యొక్క ముక్తి ఒక్కసారి ముక్తి పొందారు అంటే ఈ జ్ఞానాన్నంతా తెలుసుకుని క్షేత్రజ్ఞుల యొక్క ఆ స్వరూప జ్ఞానాన్ని పొంది ఆ గుణాలన్నీ అతీతులై బంధం నుంచి విచ్ఛేదం చెందినటువంటి జ్ఞానులు ఒక్కసారిగా ఆ పరమాత్మలో ఐక్యమైపోయి ఆ సాధర్మ్య స్థితిని పొందుతారని స్వామి ఈ 2వ శ్లోకంలో మనకి చెప్పారు. రేపటి ఎపిసోడ్లో మరొక అంశంతో మీ ముందుంటాను. అంతవరకు సెలవు. సర్వం శ్రీకృష్ణ.